ఎందుకు ఇలాగా ప్రయాసపడుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు మీరు? మీకు చెప్పకపోతే దేవుడు అని తెలియదా అని మీరు అనుకోవచ్చు. కానీ మేము ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఆయన ఒక్కడే నిజమైన దేవుడు కాబట్టి చెప్తున్నాం. ఈ సృష్టినంతా సృష్టించింది ఆయన ఒక్కడే. ఎలాగ మీకు తెలుసు అంటారా? మీరే చదువుకోండి, పుస్తకాల్లో చదివిన వాళ్ళందరికీ తెలుసు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వము. క్రీస్తు అనేవాడు లేకపోతే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఆలోచించండి ఒక్కసారి. బైబిల్లో ఒకటే మాట ఉంటుంది, మా జనులందరూ, నా ప్రజలందరూ జ్ఞానము లేకనే నశించిపోతున్నారంట. దేని వల్లంట? జ్ఞానము లేకనే. మనకు అన్నీ తెలుసు అనుకుంటామండి, కానీ ఒక్క విషయంలో తండ్రి మర్చిపోతున్నాం మనము. ఏంటదో తెలుసా? మన సృష్టినంతటినీ చేసింది ఎవరంటే నిజమైన దేవుడైన యేసయ్య ఒక్కడే ఈ సృష్టిని చేశాడు. కానీ మనమేమనుకుంటున్నాము, ఈ చెట్టు, ఈ పుట్ట,